ఐక్యత శక్తి. కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో ప్రజలు నివసించేవారు. ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ పనులకే పరిమితమై ఇతరుల గురించి పట్టించుకోకుండా విడివిడిగా జీవించేవారు. అందువల్ల చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా మారేవి. ఒక సంవత్సరం భారీ వర్షాలు కురిశాయి. గ్రామం పక్కనే ప్రవహించే నది పొంగిపోర్లి పొలాలు మునిగిపోవడానికి సిద్ధమయ్యాయి. ప్రతి ఒక్కరూ తమ తమ పొలాలను మాత్రమే కాపాడుకోవడానికి ప్రయత్నించారు. కాని ఒంటరిగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు గ్రామంలోని ఒక వృద్ధుడు అందరినీ కూడగట్టాడు. మనమందరం కలిసి పనిచేస్తేనే ఈ ప్రమాదాన్ని ఎదుర్కోగలం అని చెప్పాడు. మొదట కొందరు సందేహించినా పరిస్థితి తీవ్రతను గ్రహించి అందరూ ఒక్కటయ్యారు. కొంతమంది ఇసుక మూటలు తెచ్చారు, మరికొందరు అడ్డుగోడ నిర్మించారు, ఇంకొందరు నీటి దారిని మళ్లించారు. అందరి సహకారంతో నది నీరు నియంత్రణలోకి వచ్చింది. పొలాలు, ఇళ్లు కాపాడబడ్డాయి. ఆ రోజునుంచి గ్రామ ప్రజలు ప్రతి పనిలో కలిసి పనిచేయడం ప్రారంభించారు. వ్యవసాయం, పండుగలు, సమస్యలు అన్నీ ఐక్యతతోనే పరిష్కరించుకున్నారు. గ్రామం అభివృద్ధి చెందింది. ప్రజల జీవితం సంతోషంగా మారింది. నీతి: కలిసి జీవిస్తే అపారమైన మేలులు కలుగుతాయి.